అవనేమో బాధపడుతూ చెప్తూ ఉంటుందన్నమాట. అత్తయ్య గారు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు, నాతో ఏం చేయట్లేదు, ఏదైనా సరే నాదే తప్పు అంటున్నారు, ఎవరో మాటలు విని అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న అక్షయ్ ఏమో నీది తప్పు ఉంటేనే, నీ మాటలు వినట్లేదు అంటేనే మా అమ్మ అలా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అయితే, ఇంత చేసింది మా అమ్మ అని అంటే నీదే తప్పు అయి ఉంటుంది అని చెప్పేసి అయితే అక్షయ్ అంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న అవని ఏమో చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా కాదండి, ఎవరు చెప్పిన మాటలు విని నన్ను తప్పు పడుతున్నారు, అత్తయ్య గారు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అంటుంటే నీదే తప్పు ఉంటుంటే అని చెప్పేసి అయితే అక్షయ్ వెళ్ళిపోతున్నాడు అనమాట. అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అయితే కమలేమో షర్ట్ వేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమైంది వదిన ఏడుస్తున్నావు, నిన్నెవరు బాధ పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అందరూ నేనే తప్పు చేస్తున్నాను అని చెప్పేసి నన్నే ఇదిగా చూస్తున్నారు, నువ్వు అందరికీ ప్రతి తప్పుకి కారణమని అంటున్నారని చెప్పేసి అయితే అవని అంటుందన్నమాట. నీకు అమ్మకి ఎవరు వదిన తగులు పెట్టేది, వాళ్ళని ఇప్పుడే చూపిస్తాను, వాళ్ళ తడాక ఏంటనేది నేను తీస్తాను అని చెప్పేసి అయితే వదినతో పాటుగా కిందకు వచ్చి అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పల్లవి అందరినీ పిలుస్తాడనమాట. ఏంట్రా ఏమైందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నమేమో అడుగుతూ ఉంటుందన్నమాట. మా వదిన ఎవరు బాధపడుతున్నారు, మా వదినకి అమ్మకి మధ్యలో గొడవలు పడుతున్నారు, వాళ్ళెవరో నేను ఇది తేలుస్తాను, ఎవరైనా మా వదిన ఏడిపించాలి, బాధ పెట్టాలి అనుకున్నారు అనుకో, వాళ్ళకైతే వదిలిపెట్టేది లేదు, చంపేస్తానని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట. కమలైతే ఆగు ఆగు అని చెప్పేసి అయితే అవనేమో అంటుందన్నమాట. మీలో ఎవరో చెప్పండి, మా వదిన ఎవరు బాధపడుతున్నారు, మా వదినకి మా అమ్మకి మధ్యలో ఎవరు గొడవలు పెడుతున్నారు అని చెప్పేసి అయితే చెప్తారా లేదా అని చెప్పేసి, చెప్పకపోతే చంపేస్తానని చెప్పేసి అయితే చాలా కోపంగా వచ్చి అయితే మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట తను వదిన్ని వెనకేసుకొని. అక్కడ ఉన్న పల్లవి ఏమో చాలా షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.